అప్పుల్లో కాంగ్రెస్ సర్కారు రికార్డు సృష్టిస్తోంది. సెప్టెంబర్ నాటికే 45,162 కోట్లను సమీకరించింది. ఇది వార్షిక రుణ లక్ష్యంలో 82% సమానం. గతంలో ఎన్నడూ లేని విధంగా రేవంత్ సర్కార్ అప్పులు చేస్తోంది. ఇప్పటి వరకు ఒక్క ప్రాజెక్టు కట్టింది లేదు, ఒక్క ఇటుకనైనా పెట్టింది లేదు. కానీ లక్షల కోట్ల అప్పులను తెస్తూ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మారుస్తోంది. తాజాగా మరింత అప్పు కావాలని ఆర్బీఐకి ఇండియన్ పెట్టడంపై ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రుణాల సమీకరణలో సరికొత్త రికార్డులు సృష్టిస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా అప్పులు చేస్తోంది. అలా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26లోని తొలి 6 నెలల్లోనే 45,162 కోట్ల రుణాలు తెచ్చింది. ఇది రాష్ట్ర బడ్జెట్లో ప్రతిపాదించిన 54,009 కోట్ల వార్షిక రుణ లక్ష్యంలో 82% సమానం. 2023-24 ఆర్థిక సంవత్సరంలోని తొలి 6 నెలల్లో బీఆర్ఎస్ సర్కారు తీసుకున్న 31,333 అత్యధిక రుణం కంటే 43% ఎక్కువ. చివరికి కోవిడ్ సంక్షోభ సమయంలోనూ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంత భారీగా రుణాలను సమీకరించలేదు. కానీ ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంకా 6 నెలలు మిగిలి ఉండగానే అప్పుల్లో అన్ని రికార్డులు బద్దలు కొట్టిన రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పటి వరకు ఒక్క ప్రతిష్టాత్మక ప్రాజెక్టును కూడా చేపట్టలేదు. కనీసం ఒక్క ఇటుకనైనా పేర్చలేదు. పైపెచ్చు మరింత అప్పు కావాలంటూ రిజర్వ్ బ్యాంకుకు ప్రతిపాదనలు పంపింది. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కాళేశ్వరం ప్రాజెక్టు, అద్భుతమైన సచివాలయం, జిల్లాల కలెక్టరేట్ల లాంటి అత్యంత ప్రతిష్టాత్మక నిర్మాణాలు చేపట్టినప్పటికీ రాష్ట్ర అప్పులు మాత్రం అదుపులోనే ఉండేవి. బడ్జెట్ ప్రతిపాదనలకు మించి పెద్దగా అప్పులు చేసిన దాఖలాలు లేవు. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ సర్కార్ తెలంగాణను అప్పుల ఊబిలో ముంచేస్తుంది. జాతీయ, అంతర్జాతీయ సంస్థల నుంచి మరిన్ని రుణాలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల విలేకరుల సమావేశంలో బాహాటంగానే ప్రకటించారు. మహిళలకు ప్రతి నెల 2,500, యువతులకు స్కూటీలు, పెళ్లి సమయంలో తులం బంగారం ఇస్తామన్న హామీలను నెరవేర్చకుండా, చెప్పుకోదగ్గ పెద్ద ప్రాజెక్టును కనీసం ఒక్కటైనా చేపట్టకుండా ప్రజలపై రుణభారాన్ని పెంచుతుండటంపై ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.